డ్రగ్స్ అనేవి ఇది కొత్తగా మనం ఇప్పుడు వింటున్నాం కానీ ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. చైనా మీరు ఓపియం వార్ అని ఇటువంటివన్నీ కూడా విన్నారు కదా. మరి అప్పుడు కూడా ఉన్నాయి. కానీ అమెరికా సంయుక్త రాష్ట్రాలలో చాలా విపరీతమైపోయి వారి యువత చివరికి ఎంతవరకు వచ్చారంటే బానిసలైపోయారు వాటికి. దాంతో ఒక ఒక జనరేషన్ మొత్తము నాశనం అయ్యే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు వాళ్ళు చాలా ఎక్కువగా దీనిపైన యాక్షన్ మొదలుపెట్టారు. ఎక్కడెక్కడి నుంచి సోర్సెస్ ఉన్నాయి, ఎక్కడి నుంచి అమెరికా సంయుక్త రాష్ట్రాలకు వస్తున్నాయి ఏమిటి అని దానిపై చాలా పరిశోధన చేసి అది ఎక్కడి నుంచి వస్తున్నదో వాటి నుంచి అక్కడనే మట్టు పెట్టాలని ప్రయత్నం చేశారు. తర్వాత విపరీతంగా ఏమిటైందంటే ఇతర ప్రాంతాలకు విస్తరిల్లిపోయింది. దానిలో పంజాబ్ రాష్ట్రంలో మొట్టమొదట దీనికి బానిసలు కావడం మొదలుపెట్టారు. ఇప్పుడు పంజాబ్ నుంచి మన దురదృష్టం ఏంటంటే మొత్తం దేశమంతా కూడా ఇది అల్లుకుపోయే పరిస్థితి ఏర్పడింది.